ఎంత పెద్ద ఆపరేషన్ అయినా డాక్టర్లు చూడని Calm ఉంటారు. కూల్ గా చేస్తారు లోపల అందరూ. అట్లా అది లేకపోతే పేషెంట్ డెడ్ అయిపోతారు. పేషెంట్ డెడ్ అయిపోతారు కదా. ఆ కూల్ అండ్ కామ్ బాగా yes. కనిపించింది నాకు. అండ్ సో ఫైన్. ఈ అంటే ఆ కథ, ఆ కంటెంట్ అందరికీ తెలిసిందే. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. Correct. అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. Correct. క్లాస్ అండ్ మాస్ అందరికీ నచ్చింది ఆ సినిమా. అవును సార్. అండ్ మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అవును, దానివల్ల. ఏమీ వల్ల వచ్చింది. వచ్చింది. అవును. ఎందుకంటే అప్పుడు థియేటర్లో ఎక్కడికి వెళ్ళినా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి ఒక యాడ్ వస్తూ ఉండేది. దాన్నే ఒక సెటైర్ గా మనం అనుకున్నాము. అంటే ఈ నగరానికి ఏమైంది ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద బాయ్స్ గ్రోయింగ్ అప్ ఆఫ్ 4 బాయ్స్ ఇన్ ద సిటీ అన్నమాట. ఎస్. సో దానికి అనుకూలంగా ఉంది అని నా ఫ్రెండ్ కౌశిక్, వాడు రియల్ కౌశిక్ అనమాట, వాటితోటే ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ రాసుకున్నా. ఏంద్రా టైటిల్ చెప్పంటే నేను చెప్పంగానే ఎందుకో క్యాచీ అనిపించి పెట్టేసుకున్నా. చాలా మంచి టైటిల్. మంచి ఇప్పుడు సర్ఫ్ అని ఎవడైనా టైటిల్ పెట్టాడు అనుకో, అది అందరికి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. సర్ఫ్ అందరికి లక్స్ ఇలాంటి టైటిల్స్ పెట్టేశారు అనుకోండి సినిమాకి, కామన్ మ్యాన్స్ టైటిల్ అయిపోతుంది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ టు ఈ నగరానికి ఏమైంది. ఇప్పుడు ఈ పార్ట్ 2 తీసే దాంట్లో అంటే స్టోరీ డిఫరెన్స్ ఎట్లా పట్టుకొస్తున్నారు? మేజర్ గా ఏజ్ కూడా అయిపోయింది కదా సార్. అంటే ఒక 8 years అయింది. అబ్బాయిలకి కాలేజ్ తర్వాత ఒక థీమ్ ఉండొచ్చు, ఆ తర్వాత డెఫినెట్లీ ఫ్రెండ్షిప్స్ కూడా కొంచెం మెచ్యూర్ అవుతాయి, పెళ్ళికి వచ్చే వయసు వస్తుంది, రెస్పాన్సిబిలిటీస్, ఒక ఎర్లీ 30s లో ప్రెషర్ ఉంటుంది సొసైటీది. మెన్ అన్న వాళ్ళకి కొన్ని కామన్ థీమ్స్ ఉంటాయి. అంటే మనము ఎదగను ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ పెరగను, కాన్వర్జేషన్స్ తగ్గిపోతాయి, ఫ్రెండ్స్ తోటి బాధలు చెప్పుకోము, బాధలు చెప్పేటప్పుడు వీక్నెస్ అనిపిస్తుంది. అమ్మాయిలు అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, ఒక కాఫీయో టీయో తాగేసి అన్ని బాధలు చెప్పుకుంటారు. కానీ అబ్బాయిలు అనే వరకు కొంచెం ఒక ప్రెషర్ ఉంటుంది, మనకు ఫైనాన్షియల్గా ఎర్న్ చేసే కెపాసిటీ ప్రకారంగానే మనని ఇంట్లో రెస్పెక్ట్ వస్తుంది. అది తెలిసి తెలియకుండా ఒక ఈగో కూడా క్రాష్ అయిపోతుంది, సెల్ఫ్ ఎస్టీమ్ పోయే ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకోలేం బాధలు, దానివల్లనే చాలా మందికి ఇప్పుడు హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి, మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పుకోవడానికి కూడా కొంచెం నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది. ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఏంద్రా ఆడదానిలా ఏడుస్తూనే ఉంటారు. సో ఇది ఇట్స్ అ సెన్సిటివ్ మ్యాటర్ నాకు అనిపించింది. అండ్ ఆల్సో ఎర్లీ 30s లో ఉన్న ప్రెషర్ గురించి ఎవరు మాట్లాడారు అబ్బాయిలకి. ఓకేలే హీస్ ఎర్నింగ్ కదా అనుకుంటూ, ఆ ఎర్నింగ్ లో ఎంత పాలిటిక్స్ ఉంటుంది, దాని కింద ప్రెషర్స్ ఏంది, కంపారిజన్స్ వచ్చేస్తాయి ఇమీడియట్ గా, విపరీతమైన కంపారిజన్స్. అది చెప్పుకోలేము కూడా. అవును, ఫ్రెండ్షిప్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం కానీ చిన్న చిన్న వాటిల్లో ఒక డిస్కషన్ వచ్చి పోతూ ఉంటుంది, తెలుస్తుంటుంది వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, అరే నేనేంది, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొంచెం వాడు కొత్త కారు కొంటాడేమో, ఫ్లాట్ గురించి మాట్లాడతాడు, మనకేమో బ్యాంక్ లోన్ అప్రూవ్ అవ్వదు. ఇవన్నీ అసలు దే యాడ్ లాట్ ఆఫ్ ప్రెషర్ టు మెన్. సో మెన్స్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ 30s ఇట్స్ అ రియల్ థింగ్. సో దాని గురించి 30 ఎర్లీ 30s అనే మాట ఉంది కదా. అంటే ఆ ఎర్లీ 30s లో ఎక్కువ మంది ఈ కెరీర్లో ఎదగడం, రైట్, కెరీర్ గ్రోత్, కెరీర్ ఓరియంటేషన్, లేకపోతే ఎంఎస్కి వెళ్ళిపోయి చదువుకోవడానికి, లేకపోతే ఇంకోటి బాగా ఎంగేజ్ అయిపోయి ఉన్నారు కదా. ఎర్లీ 30s వాళ్ళు ఎవరు ఫ్రీగా ఉండట్లా. ఇస్ ఇట్ నాట్? ఇట్స్ ట్రూ. ఇంకోటి ఒక జనరేషనల్ కర్స్ కూడా ఉంది సార్. అంటే ఎస్పెషలీ ఈ రోజుల్లో ఉన్న 30s పిల్లలకి, ఆర్ అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్ రిలేట్, నాకు అర్థమైంది ఏంటి అంటే దానికంటే అబౌవ్ జనరేషన్ వచ్చి వాళ్ళ వాల్యూ సిస్టమ్స్, ఎథిక్స్, వాళ్ళు చూసిన లైఫ్ వేరు. ఇక్కడ కింద 20s లో ఉన్న వాళ్ళు వాళ్ళ తరం వేరు. అదొక డెవలపింగ్ ఎకానమీలో, అండర్ డెవలప్డ్ ఎకానమీలో పెరిగిన జనరేషన్ మధ్యలో, అండ్ ఇక్కడ డెవలప్డ్ ఎకానమీలో పెరిగిన యంగర్ జనరేషన్ మధ్యలో శాండ్విచ్ అయిన జనరేషన్ 30s. కరెక్ట్. ఎందుకంటే వీ సా ది అడ్వెంట్ ఆఫ్ ఫ్లాపీ డిస్క్ నుంచి ఇదేంద్రా కొత్తగా ఉంది అని ఇన్వెన్షన్ ఆఫ్ కంప్యూటర్స్ చూసినాము, రేడియోస్, క్యాసెట్స్ అన్నీ చూసినాము. అట్ ద సేమ్ టైం అవన్నీ అబాలిష్ అయిపోయి ఇప్పుడు ఏఐ కూడా చూస్తున్నాం. సో చాలా చేంజెస్ చూసిన జనరేషన్ ఇది. ఎక్కడనో ఐ థింక్ ఏంద్రా అసలు ఏమవుతుంది అన్న జోన్లో కొంచెం లాస్ట్ జనరేషన్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే చాలా బర్డెన్ అయిన జనరేషన్. కరెక్ట్. బర్డెన్.
అది ఓ పక్కనేమో కాంపిటీషన్ ఉంటుంది, ఇంకో Correct. పక్కన కంపారిజన్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ఎక్కడ కాలేయాలనా అన్న జనరేషన్ అనమాట. అది ఇట రావాలన్నా అటు రావాలన్నా అని. జెన్జీ గురించి అయితే దే ఆర్ వెరీ క్లారిటీ సాలిడ్గా ఉంది. ఇప్పుడు రీల్స్ అయినా కానీ అదో వేరే ప్రపంచం. దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్, ఇప్పుడు మాకు అబవ్ ఉన్న జనరేషన్ వచ్చి ఆనర్, వాల్యూస్, మాట పడలేని ఒక ఇది, అవును, మాట పడకూడదు పడకూడదు అనే కోడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అవును. యంగర్ జనరేషన్ వచ్చేసి అంటే అన్నాడు మాటనే కదా, ఏముంది ఆనర్ కోసం అంత పెద్ద ఇదెందుకు, లైట్ తీసుకోవాలన్న ఇది. వీళ్ళ మధ్యలో మేము ఈ జనరేషన్ అటు కాకుండా ఇటు కాకుండా ఉంటది అనమాట. బట్ ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. ఒక విధంగా ఒక మెచ్యూర్ జనరేషన్ అని కూడా చెప్పొచ్చు. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ కథ. సో అంటే రెగ్యులర్ లవ్, మామూలుగా లవ్ డ్రామా, సెంటిమెంట్, అమ్మ నాన్న, ఇవన్నీ కామనే కదా. వెరీ వెల్. అంటే బయటికి ఒక సింపుల్ స్టోరీ, కానీ దానికి అండర్ కరెంట్ గా నేను ఆలోచించింది ఒక పోర్ట్రేట్ ఆఫ్ అ జనరేషన్ కమింగ్ ఆఫ్ ఏజ్, గ్రోయింగ్ అప్ లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్. అది ప్రీచీగా ఉండకుండా ఎంటర్టైన్మెంట్ ద్వారా ఒక సింపుల్ స్టోరీ ద్వారా చెప్తాను. అదే లైక్ పార్ట్ 1, లైట్ పార్ట్ 1. లైక్ పార్ట్ అబ్సల్యూట్లీ.